Hi everyone, welcome to the Epics of Bharat. ఈ రోజు మనం 4 దశల శబ్దం గురించి తెలుసుకుంటాము. వేదాలు ఈశ్వరుడి శబ్ద రూపం, ఇది 4 దశలుగా విభజించబడింది. పారా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. 1. పారా అత్యున్నత మరియు పవిత్రమైన రూపం, ఇది ప్రాణంలో వ్యక్తమవుతుంది. శబ్దం ఇంకా విభజించని స్థితిలో ఉంటుంది. 2. పాశిత్యన్నతి నాభి వద్ద మణిపూర చక్రం వ్యక్తమవుతుంది మరియు యోగులు దాన్ని మనసులో అనుభవించగలరు. ఇది రంగు మరియు ఆకారాన్ని పొందుతుంది. ఇది శబ్దశక్తి యొక్క విశ్వ అనుభూతిని సూచిస్తుంది. 3. మాధ్యమ హృదయంలో ఉంటుంది. ఇది మధ్యస్థంగా ఉండే, వ్యక్తం కాని స్థితి. 4. వైఖరి చివరి దశ, ఇది మన మాటల ద్వారా వ్యక్తమవుతుంది. శబ్దశక్తి పారా స్థితి నుండి నాభి వద్ద నుండి మధ్యమ రూపంలో హృదయంలోకి, చివరికి వైఖరి రూపంలో గొంతులోకి ఉద్భవిస్తుంది. ఇది భగవంతుడి మాయా శక్తి ద్వారా స్వరూపం పొందిన శబ్దాన్ని సూచిస్తుంది. అన్ని వైఖరి శబ్దాలు విరాట్ పురుషుని స్వరంగా భావించబడతాయి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.